రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు చెప్పండి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ బీసీ లెక్కలన్నీ తప్పుల తడక అంటున్నారు. అలాగనే ముస్లిం యొక్క రిజర్వేషన్లను ముస్లింలను కూడా బీసీల్లో కలపడం ద్వారా మీరు ఒక రాజకీయ లబ్ధి కోసమే బీసీలను ఇందులో కలుపుతున్నారనేది మరి మన శ్రీనివాస్ గారి ఉద్దేశం ఉంది, అంటే ఆయన అభిప్రాయం. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగా తప్పులు తడకే అంటారా, లేదంటారా? ముందుగా బిఆర్ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. Yes, sir. అయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పింది నేను వినడం జరిగింది. అయితే ఒకటేమంటండి, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఈరోజు కులగణన చేయడము, ఏదైతే ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ చేయడము అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక అంశం. ఆ అంశాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయి ఈ రోజు శివకుమార్ అన్న, సారీ ఒక్కటే నిమిషం. చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ లో ఓబీసీలకు మాత్రమే 42%, దాంట్లో ముస్లింలకు పేర్కొనలే. ముస్లిం సంక్షేమం సెపరేట్ ఒక పేజీలో రాశారు. మీరు మీ మేనిఫెస్టోలో క్లియర్ గా చూడండి, లేదంటే నేను పంపిస్తాను మీకు. సో కాబట్టి అది సెపరేట్ ఉంది. మేము సూచన చేసాం, ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది, దిగొచ్చింది, మా పోరాటం ఫలించింది. మొన్న మా పోరాటాన్ని మమ్మల్ని గుర్తించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మా సంఘాలను పిలిచినారు. మేము కూర్చున్నాం చర్చలలో, చాలా గంభీరంగా మంత్రి గారు స్వాగతించారు. ముఖ్యమంత్రి గారు చెప్పారట, మాకు తెలియదు, ముఖ్యమంత్రి గారు మాతో చర్చించలేదు, మాతో ఎటువంటి ఇది లేదు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏది పిసిసి ప్రెసిడెంట్, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, కేకే, సో ఈ ముగ్గురు ఇంపార్టెంట్ వాళ్ళు సెక్రటరియట్ లో అఫీషియల్ గా చర్చలు జరిగినప్పుడు చాలా హుందాగా వారు వ్యవహరించారు, చాలా హుందాగా మేము వ్యవహరించాం. దీంట్లో రాజకీయాలు చేస్తే ఏమవుతుందంటే బీసీలు నష్టపోతారు. ఇక్కడ మీరు కాదు, మేము కాదు, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అనే కంటే కూడా నేను కూడా ఒక బీసీ బిడ్డగా నేను కోరుతున్నది ఏంటంటే, చాలా చక్కటి సూచనలు మా దాంట్లో ఇప్పుడు జస్టిస్లు ఉన్నారు. వెనకటి ఎడ్డికాలం కాదండి, బీసీలలో ఇవాళ జస్టిస్ ఈశ్వర్య గౌడ్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు ఉన్నారు, ప్రజా సంఘాలలో మాకు ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. నేను ఏ పొలిటికల్ పార్టీ అయినా పాపం నన్ను కూడా గొప్పగా పిలిచినారు, ఒక అడ్వకేట్ గా, ఒక ఓబీసీ నాయకుడిగా నన్ను పిలిచినారు గతంలో ఎంపీసీ చైర్మన్ చేసినందుకు. మరి మంచి సూచనలు ఇచ్చాం. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కనుక మీకు మైలేజ్ వస్తుంది. కానీ ఈ లండోరీ లాగా పతంగిలలో తెగన్ పంచాయతీ లాగా పెడదాం అనుకుంటే ఇబ్బందిగా జరుగుతుంది. ఇంకా చెయ్యలేదు, నేను కూడా అపోహ పట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అసెంబ్లీలో అట్లా చెయ్యదు అనుకుంటున్నా. మీరు కూడా మీ శక్తి మేరకు శివకుమార్ గారు, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. అన్న మనం బీసీలకు 41% కామారెడ్డిలో ఇద్దాం అనుకున్నాం, అది ఇచ్చేస్తే మనకు గౌరవంగా ఉంటుంది అని చెప్పండి. లెట్ ద పీపుల్ డిసైడ్. ఓకే, అయితే మీరు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ పిలిచింది, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేకపోతే కేకే గారు కానీ, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారని మీరు చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఒక నిశ్చయంతో ఉంది, ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది మనం ఫుల్ఫిల్ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రెండు విషయంలో, బీసీ కులగణన కానీ, లేకపోతే ఎస్సీ వర్గీకరణ గురించి కానీ ఆయన ఏదైతే కట్టుబడి ఉన్నా అని చెప్పిండో ఆ దిశగానే జరుగుతుంది. ఇప్పుడు మొన్నటిసారి ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో కొంచెం తేడా ఉంది అనే రకంగా ఉంటే కూడా గతంలో జరిగిన డిబేట్లలో కూడా నేను స్వయాన చెప్పడం జరిగింది. నా గురించి మీకు తెలుసు, నేను ఇంకా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ విషయంకి వస్తే నేను డైరెక్ట్ గా లైవ్ డిబేట్ లోనే చెప్పడం జరిగింది వేరే ఏదో ఛానల్లో. ఏమని, ఒకవేళ సర్దుబాటు చేసేది ఉంటే, అది జరిగిన దాంట్లో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అయినా సరే, లేదు అనుకుంటే మామూలుగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ దాన్ని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కరెక్షన్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసిన దాంట్లో ఈ కరెక్షన్స్ వచ్చినాయి, ఈ డిఫరెన్స్ ఉంది అనేది ఖచ్చితంగా బీసీ సంఘాలు చెప్తున్నాయి. మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీర్మానం వలన కూడా దీని మీద గట్టిగానే పోరాడడం జరుగుతుంది. ఆయన ఖచ్చితంగా బీసీ కులగణన చేయాలి, ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట అనేది కూడా ఆయన పదే పదే చెప్పడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతే కులగణన కావాలి, జనగణన కావాలి అనే రకంగా మొదటి నుంచి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల గతంలో సవరణలు జరిగినా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు మటుకు కాంగ్రెస్ పార్టీ ఒక నిశ్చయంతో ఉంది. బీసీలకి 42% మేము ఇస్తాం అనేది కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మీరు పోయిన డిస్కషన్ లో కూడా బహుశా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, కేకే కానీ, ఇంకా మధుయాష్కి కానీ, వీళ్ళందరూ కూడా సమన్వయంతోనే పోతున్నారు. ప్రజలకు ఏ రకంగా కూడా
మనం ఇచ్చిన హామీలో తేడా ఉండొద్దు, ఇబ్బందులు ఉండొద్దు. రేపు మనం చేసేది మంచి ఉంది అనేది ప్రజలకు కానీ ఆపోజిషన్ పార్టీ నాయకులకు కూడా ఉండాలనేదే ఈరోజు ప్రభుత్వం ఒక ఉద్దేశం. దీన్ని ముందుకు తీసుకుపోయే ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకు ముందు బీసీలలో ఎప్పుడు కూడా ముస్లింని కలపలేదు. సరే ఈసారి అధికారులు ఆ డిసిషన్ తీసుకుంటూ ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి మిమ్మల్ని చర్చలకు పిలిచినప్పుడు సూచన సలహాలు ఇచ్చిండ్రు కాబట్టి దాని మేరకు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ఏదో ఎలక్షన్ కి పోతున్నాము, రేపు రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనే రకంగా ఉరుకులాట చేసేది ఏం లేదు. ఈ బీసీ కులగణన జరిగిన తర్వాత, ఎస్సీ క్లారిఫికేషన్ అయిన తర్వాతనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పోతుంది అనేది కూడా మంత్రివర్గంలో ఒక నిర్ణయం అయింది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్స్ఎమ్మెల్యే అనిల్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మాట వాళ్ళలో ఉన్నారు, మాకు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. ఎస్, అంటే ఇప్పుడు బీసీ కమ్యూనిటీ కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా జరగాల్సిందే అనే రకంగా కూడా బీసీలు అందరూ కూడా పార్టీలను పక్కన పెట్టి కూడా మాట్లాడుతున్నారు.